హాయ్ అండి అందరికి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే మా చెల్లిని అదే మా ఊళ్ళోనే చేసాము. మా బాబాయ్ వాళ్ళ పాపని అన్నాను కదా, బాలింత్రాలు అనేసి తనైతే పంపించేస్తున్నారనమాట. ఇక మేము కూడా అయితే వెళ్తున్నాము. తనకి పెళ్ళికి అయితే పెట్టేశారనమాట సారీ మొత్తం. ఇంక చంట బిడ్డతోటి వెళ్తుంది కాబట్టి చలివిడి స్వీట్ అరటిపళ్ళు అయితే పెట్టి పంపిస్తున్నారు. మమ్మీ నీళ్ళు పడలేదు డాడీ చూడదు. ఇంటికైతే వచ్చేసాము. ఊర్లోనే అనమాట. కరెక్ట్గా ఒక 5 నిమిషాలు 5 నిమిషాలు కూడా పట్టదు, ఒక 3 నిమిషాల్లో అయితే వచ్చేయచ్చు. కానీ చలిమిడి బింది బరువుగా ఉందని చెప్పేసి ఇక మా మాయన కాస్త బండి మీద దింపు అంటే దింపుతానన్నారు. ముందుగా అయితే బాలింత్రాలతో పాటు మా చెల్లి నేను అయితే వచ్చేసాము. మా చెల్లి వాళ్ళ చిన్న పాపను అయితే ఇంటి దగ్గర మా అమ్మ దగ్గర వదిలేసామన్నమాట. వాళ్ళైతే ఒక గంట పోయాక వస్తామమ్మ మీరు వెళ్ళండి, అక్కడ చేసేవాళ్ళు ఎవరు లేరు కదా, అందుకని మేమైతే ముందు వచ్చేసామన్నమాట. మా చెల్లి నేను మా మమ్మల్ని తీసుకుని అయితే వచ్చేసాము. ఇక పిల్లల్ని కూడా తీసుకుని అయితే రాలేదు. ఇక అంతమంది ఎందుకులే అని చెప్పేసి ఇక ఎవరికైతే చెప్పలేదన్నమాట. ఇక్కడ చేసేవాళ్ళు అయితే ఎవరు లేరు. ఇక్కడ మా అమ్మ వాళ్ళ అత్తగారు అయితే ఆవిడ ఎప్పుడో చనిపోయారు అనమాట. ఇక వాళ్ళ మామగారు ఉంటారు, వాళ్ళ ఆడపడుచు అయితే గల్ఫ్లో అయితే ఉన్నారు. ఎక్కువ మందికి చెప్పడానికి ఇక్కడ చక్కబెట్టే వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి ఇక ఎవరికి చెప్పలేదు. ఇక మేము మాత్రమే వచ్చామన్నమాట. మేము కూడా అయితే ఊర్లోనే ఉన్నాము, తీర్థానికి అని చెప్పి వచ్చి ఆగిపోయాము. లేదంటే మేము కూడా రాకపోయేవాళ్ళమే. మా అమ్మమ్మ పిన్ని తీసుకొచ్చేసేవారు. అలాగా మేము ఉన్నాం కదా అని చెప్పేసి ఇక మా పిన్ని అయితే మమ్మల్ని కూడా రమ్మనేసి అన్నారు. ఇక అందుకని మేము ముందైతే వచ్చేసామన్నమాట. మా అమ్మ అయితే ముందే వచ్చేసింది. ముహూర్తం ఉంటుంది కదా, ముహూర్తానికి అయితే వచ్చేసింది. మేము వెనకాలైతే అవి తీసుకుని అయితే వచ్చాము. ఇక ఉల్లిపాయలు అయితే కోసేయమ్మని చెప్తే ఉల్లిపాయలు అయితే కట్ చేసింది అనమాట. ఇక ఏమేమి కావాలి అనేసి మా మరిది గారు అడిగితే నేనైతే చెప్పాను. ఆయన అయితే సరుకులకు వెళ్ళారు. ఇక వంటకైతే ఉల్లిపాయలు కట్ చేయమని చెప్పాను. ఉల్లిపాయలు అయితే నేను ఎలాగా కట్ చేయను అని చెప్పేసి ఇక ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయి అనమాట. తన కోసం అయితే చూస్తున్నాము. చికెన్ ఇప్పుడు తీసుకొస్తారా, కూర వేసేద్దామని చెప్పేసి ఇక చికెన్ అయితే తీసుకొచ్చాము. మేమే వంట అయితే చేసుకోవాలి కాబట్టి ఒక అడుగు ముందైతే వచ్చేసాము. ఇక వెనకాల మా పిన్ని, మా అమ్మ, అలాగే ఇంకొక ఇద్దరికైతే చెప్పిందనమాట మా పిన్ని. ఇక వాళ్ళైతే వెనకాలైతే వస్తారు. మేము వాళ్ళు వచ్చేలోపు వంట చేసేద్దామని చెప్పి ముందైతే వచ్చాము. ఎక్కడికి వెళ్ళినా కానీ నాకైతే వంట పని అయితే తప్పదు. ఇక ఎక్కడున్నా నేనే చేయవలసి అయితే వస్తుంది. ఇక ఇక్కడ కూడా వంట పని నాకే వచ్చింది. కరెంట్ కూడా లేదనమాట, కరెంట్ కూడా తీసేశారు. ఇక అక్కడైతే చాలా ఉడికైతే వచ్చేసింది. కాలువ దగ్గరలో అయితే ఉంటుందన్నమాట వాళ్ళ ఇల్లు. కాలువ కూడా కట్టేయడం వల్ల ఇంకా ఉడకైతే అనిపించింది. ఇక దగ్గరకే కాబట్టి సింపుల్గా నేనైతే ఈ చీర కట్టుకుని అయితే వచ్చేసాను. ఇదైతే మన శంకుస్థాపనకి అయితే మా చిన్నమ్మ అయితే తీసుకొచ్చారనమాట. 100-350 ఉంటుంది. ఇక ఈ చీర అయితే మా చెల్లి బాగుందని చెప్పి 10 సార్లు అయితే చెప్పింది నాకు, చీర బాగుంది అక్క, నీకు చీర బాగుందని. ఎందుకే అన్నిసార్లు చెప్తున్నావంటే, బాగుంటే 10 సార్లు చెప్తాను, బాగోకపోయినా 10 సార్లు చెప్తాను, తీసే వరకు ఊరుకోను కదా అనేసి అన్నది. ఇక నేనైతే చికెన్ అయితే తొందరగా కడిగేసాను అనమాట. మరిది సరుకులకు వెళ్ళి వచ్చేలోపు ఉల్లిపాయలు కట్ చేసి వేయించేసాము. ఇక అందుకని చికెన్ అయితే తొందరగా కడిగి వేసేసాను. ఇక అక్కడ రోడ్డు కనిపిస్తుంది కదా, రోడ్డు చివర్లో అయితే మా చిన్న బాబాయ్ వాళ్ళ ఇల్లు అయితే ఉంటుంది. పెద్దగా ఎక్కువ ఐటమ్స్ అయితే ఏం చేయట్లేదు, ఓన్లీ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. బిర్యానీ కాదులేండి, ఫలావు. మళ్ళీ బిర్యానీ అంటే అది బిర్యానీయా నీ మొహంలా ఉంది అనేసి అంటారు. చికెన్ కర్రీకే కాబట్టి చిన్న పీసులు అయితే కొట్టించుకొచ్చేసాను అనమాట. కానీ అందులో కొంత వేస్ట్ అయితే ఉంటుంది కదా, అదైతే తీస్తున్నాను. మంచిగా 4 సార్లు అయితే కడిగాను చికెన్, లేదంటే ఏదో స్మెల్ వచ్చినట్టు అనిపించింది. వాళ్ళ ఇంట్లో ఉండేది ఇద్దరు మొగోళ్ళే కదా, ఇక ఏం కావాలి వదినా చెప్పండి, ఇంకేమైనా తక్కువ ఉన్నాయా తీసుకొస్తా అనేసి అడుగుతున్నాడు ఆ అబ్బాయి. మా అమ్మ అంటానే ఉంది, మీరు తొందరగా రెడీ అయ్యి రండి దేవక్క, అక్కడ చేసేవాళ్ళు ఎవరు లేరు, మీరే చెయ్యాలి, ఏమేం కావాలో చెప్దు గానీ తీసుకొస్తారు. ఇంట్లో జనంతో అయితే పని పొద్దునే తెమలేదనమాట. ఇక మా చెల్లి వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఉన్నారు. ఇక నేను మా అమ్మ మా చెల్లి మాత్రమే వెళ్ళామన్నమాట. ఇంక మిగిలిన వాళ్ళకి వంట అయితే చెయ్యాలి కదా. ఇక వాళ్ళకి వంట అయ్యి చేసేసరికి కాస్త లేట్ అయ్యింది. వంట అయితే మా అమ్మ చేసింది, కానీ ఇక టిఫిన్లు బట్టలు అవి పని ఉంటుంది కదా, ఇక పని అంతా చేసుకొని మేము స్నానాలు చేసేసరికి 10 అయితే అయిపోయింది. మేము వెళ్ళిందే 10 గంటలకు వెళ్ళాము. ఇక మేము వెళ్ళిన తర్వాత అయితే తనకు చెప్పామన్నమాట ఏమేమి కావాలనేది చెప్తే ఇక తను తీసుకొచ్చేసరికి ఏమో టైము 11 అయిపోయింది. ఇక అప్పుడైతే స్టార్ట్ చేసామన్నమాట వంట. ఎలా అయినా 1 గంటలో అయితే అయిపోయింది. వంట సగం అయ్యే లోపు అయితే ఈ లోపు మా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారనమాట. ఇక ఈ లోపు అయితే డ్రింక్ అయితే తీసుకొచ్చాడు.
ఇక వాళ్ళ చుట్టాలు కూడా ఇద్దరైతే వచ్చారనమాట, మా అమ్మ వాళ్ళ చుట్టాలు. ఇక వాళ్ళు వచ్చేటప్పుడు ఎగ్ పప్పులు అయితే తీసుకొచ్చారు, పిల్లలు అయితే అవే తింటున్నారు. మా పిన్నిని అయితే నేను ఉల్లిపాయలు కొయ్యమని అయితే చెప్పాను మళ్ళీ మా పిన్నికి, సరే కోస్తాననేసి చాక్ అయితే తీసుకుందనమాట ఉల్లి చట్నీలోకి. ఎంతెంత తెమ్మని చెప్పావు, వంటలు సరిపోతాయా లేదా అనేసి అయితే అంటుంది మా పిన్ని. సరిపోతాయి, ఎందుకు సరిపోవు అనేసి అన్నాను. ఇక భోజనాలు చేసేసిన తర్వాత బయటకు వచ్చి అయితే కూర్చున్నాము. లోపలైతే చాలా ఉడుగ్గా అయితే ఉంది. భోజనాలు తినే దగ్గర అయితే వీడియోస్ తీయలేదు, ఫీల్ అవుతారని చెప్పేసి. ఇక ఇదే అనమాట ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కొట్టండి. ఇక వాళ్ళ ఇంటి దగ్గర నుండి మా ఇంటికి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము. ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎంతో దూరం అయితే కాదు, చాలా దగ్గరే అనమాట అత్తవారి ఇల్లు మా చెల్లికి. బాయ్.